నిజంగా యంగ్ ఏజ్లో చేయించుకుంటే అది కూడా మంచి ఎక్సర్సైజ్, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే రిటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా ఏజ్ ఒక 35 తర్వాత పెద్ద మరీ ఎక్కువ బేస్ అంటే 160, 170, రీసెంట్గా ఒక పేషెంట్ చేసిన 169 kgs ఉన్న అతను, అంటే రీసెంట్గా చేసిన వాళ్ళు కాదు, ఒక 3 to 6 months కింద చేసిన అతను, ఆయన ఇప్పుడు కమ్ డౌన్ టు 90 kgs. అంటే ఆయనలో లూజ్ సాగి ఇక్కడ అబ్డామినల్ స్కిన్ ఉంటుంది, దానికి మళ్ళీ మనం టమ్మీ టక్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకోండి, మీకు బాడీకి హెల్త్ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు, ఓకే, చూడ్డానికి మీరు షర్ట్ ఇప్పినప్పుడు బయటికి తీసినప్పుడు మాత్రమే మీకు వికారం కనబడుతుంది. దాన్ని మీకు ఏం ఇబ్బంది అనుకుంటే బయట వాళ్ళకి ఇబ్బందా మీకు ఇబ్బంది అనేది మీరు నిర్ణయించుకోవాలి, అంతే తప్ప దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ 100% సేఫ్ అండ్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. నమ్మి మీరు చేయించుకుంటే నిజంగా మీకు సెకండ్ లైఫ్ ఉంటుంది. ఆల్వేస్ బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ అ సెకండ్ లైఫ్. ఎందుకు సెకండ్ లైఫ్ అంటున్నా అంటే, మీరు ప్రపంచాన్ని చూసే విధానం, ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం, మీ యాక్టివ్నెస్ కావచ్చు, మీరు చేసే పని విధానం కావచ్చు, మీలో ఉండే వ్యాధులు కావచ్చు, అన్నీ పోవడం వల్ల మీకు ఓవరాల్ పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చి మీ అవుట్కమే డిఫరెంట్ లుక్ ఉంటుంది, అవుట్కమే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ ది బెస్ట్ సర్జరీ ఫర్ ఒబీస్ పీపుల్ అండ్ హూ ఆర్ ఆల్సో. ఇప్పుడు ఒకవేళ ఒబేస్ కాకుండా 55 ఉండాలి అనుకున్నాం అనుకోండి, మనం 65 దాకా వెళ్ళిపోయాం, తగ్గలేకపోతున్నాం, ఆ టైంలో మనం చేయించుకోవాలంటే చేయించేసుకోవాలి. అదే నువ్వు 65కి వెళ్ళినా 70కి వెళ్ళినా కాదు, ఎంత హైట్కి వెళ్ళినావు, నీ హైట్ ఎంత అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు 165 centimeters ఉన్నావు అనుకో, 55 నుంచి 65 పోయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీకు హైయెస్ట్ లిమిట్ 65, అంతకు దాటొద్దు అంతే. బట్ 60 దగ్గర ఉంటే మంచిది. ఇప్పుడు మై హైట్ ఈజ్ 175 centimeters. ఐ ఆల్వేస్ కీప్ ఇట్ మై 70 kgs దగ్గర ఉంటుంది, అట్స్ ఐడియల్ వెయిట్. ఓకే, సో ఈ బ్యారియాట్రిక్ సర్జరీ ఎంత బెస్ట్ అని చెప్తున్నారు కదా సార్, కానీ ఎంత ఎఫోర్డబుల్ అనేది కూడా. అఫోర్డబిలిటీ, ఇప్పుడు అఫోర్డబిలిటీ అనేది మనీ టర్మ్స్లో మాట్లాడుకోవడం అంటే, నేను నా దగ్గర ఉన్న సినారియో చెప్తున్నాను. మేము అరౌండ్ 2.5 to 3 lakhsలో బెరియాట్రిక్ సర్జరీ చేస్తాం. ఒకటేంటమ్మా, నీకు ఒబెసిటీ వచ్చి బీపీ షుగర్లు తెచ్చుకొని కాళ్ళు పుండ్లు పడిపోయి నడవలేని పరిస్థితిలో వీని సహాయం తీసుకొని వాటికి మందులకు పోసి జీవితంలో బతికినా ఏదో చస్తూ బతకడం కంటే ఇప్పుడున్న ప్రపంచంలో 3 లక్షలు అనేది నిజంగా ఖర్చు కాదు. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద 35-40 years ఆఫ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చు అనేది అసలు ఖర్చే కాదు.